పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రియమైన ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా, ఇంతవరకు తోడుగా ఉండి నడిపించి జరిపించిన ప్రేమ కొరకు నాయనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని పాటలు పాడాం, మీ ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధించామయ్యా. మహిమ మీకు కలుగును గాక, ఘనత మీకు కలుగును గాక, ప్రభావాలు మీకే చెల్లును గాకయ్యా. ఇప్పుడు నీ వాక్యాన్ని వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మాకు అవసరమైన మీ జీవాన్ని ప్రభా, మీ జీవపు రొట్టెను నాయన, పరలోకపు మన్నాను ప్రభా మీరు మాకు అనుగ్రహించి మమ్మలను ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు అయిన యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్ల. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి జకర్యా అనేటువంటి యాజకుని మీదకి దేవుని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన వ్రాసిన కీర్తన మరియు ప్రవచించినటువంటి ప్రవచనంగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం పిల్లరా. తండ్రి అయిన దేవుడు మానవులమైన మనందరి కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన దేవుని ఆత్మలో మరి ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము, మాట్లాడుతున్నటువంటి మాట, మరి దీనిని పాటగా కూడా పిల్లరా మరి ఎవరు రాశారో భక్తుడు నాకు తెలియదు, కానీ దీని ఒక పాటగా రాశాడనమాట. ఇశ్రాయేలీల దేవుండు ఎంతో స్తుతి నొందునుగాక అనేటువంటి పాట. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక, యాశ్రితులౌ తన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఆశ్రితులు అంటే ఎవరైతే ఆయనను ఆశ్రయించిన వారుగా ఉన్నారో తన జనులకు ఆయన ఏమిస్తాడంట? దర్శన భాగ్యము, విమోచనము ఆయన అనుగ్రహిస్తాడు. పిల్లరా రాసినటువంటి మాట. ఆ పాటలో చివరిగా ఆయన మాట్లాడినటువంటి మాట, దేవుని ఆత్మ చేత పలికినటువంటి మాట. ఆయన మన పాదములను సమాధాన మార్గములో మరి నడుపునట్లు, మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించునట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన ఏం చేశాడంటమ్మా? పైనుండి మనకు అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించాడు. అరుణోదయ దర్శనము మనకు అనుగ్రహించెను. అరుణోదయము అంటే సూర్యోదయము అని అర్థం అన్నమాట. అరుణోదయమును మనకు అనుగ్రహించెను. కారణం ఏమిటంటే మహావాత్సల్యమును బట్టి. దేనిని బట్టి అంట? మహావాత్సల్యమును బట్టి. దేవుని స్తోత్రం. ప్రేమ అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు దానికి పెట్టిన పేరు ఏంటంటే వాత్సల్యము. అది వాత్సల్యము. ప్రేమ అధికమైనప్పుడు కలిగేటువంటి దాన్ని ఏమంటారంటే వాత్సల్యము. అది వాంఛ అనే మాట ఒకటి ఉంది. అది నీ భర్త మీద నీకు వాంఛ కలుగును అనేటువంటి. ఇందులో నుంచి అర్థమైందా? బయటకు వచ్చిందే వాత్సల్యము. మరొక అర్థం ఉంది ఏమిటంటే వత్స అంటే పిల్లరా కుమారుడు లేక పుత్రుడు, పుత్రిక అని కూడా అర్థం. అంటే పిల్లల మీద తండ్రి కలిగేటువంటి ప్రేమను కూడా వాత్సల్యము అంటారనమాట. వాత్సల్యము అంటే దేవుని ప్రేమ, తన పిల్లల మీద దేవునికి ఉండిన ప్రేమ పేరే వాత్సల్యము. ఆ మహా వాత్సల్యమును బట్టి తండ్రి అయిన దేవుడు మన మీద ఉన్న ప్రేమను బట్టి, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే యోహాను 3:16 చెబుతాడు, దేవుడు లోకమును ఎంతో అన్నాడు కదా.
ఎంత ప్రేమ, నీ మీద దేవునికున్న ప్రేమ ఎంత, అది మరి వర్ణించడానికి అవకాశం లేనటువంటిది, అది కొలవలేనిది, అది కొలవలేని ప్రేమ. మన పట్ల దేవునికున్న ప్రేమ ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. ఆ మహావాత్సల్యమును బట్టి మనము సమాధాన మార్గంలో, మన పాదాలు మరి సమాధాన మార్గంలో నడవాలని. ఎక్కడ నడవాలని? కలవరంతో కాదు, భయాలతో కాదు, ఒక సమాధానకరమైన మార్గంలో మనం నడవాలి. నెమ్మదిగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, ఏమి తొందర ఏమి లేదు. ఎందుకంటే మేము ప్రభువు నమ్ముకొని ఉన్నాం, మా ప్రభువు మనకున్నాడు. అందుకే బైబిల్ చెప్పింది, ఏ విషయంలో కూడా మీరు తొందరపడొద్దు, భయపడవద్దు, దేవుని సన్నిధాన వర్తులై మీరు ఉండమన్నాడు. కాబట్టి దేనికి మనం కలవరపడాల్సిన, భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని కొరకు తండ్రి అయిన దేవుడు ఒక పని చేసి పెట్టాడు. మనం భయపడకూడదని, కలవరపడకూడదని, అవునా, దిగులు పడకూడదని తండ్రి అయిన దేవుడే ఒక పని చేసి పెట్టాడంట. ఏమిటంటే అది మన కొరకు అరుణోదయాన్ని ఆయన అనుగ్రహించాడు. మన పాదములు సమాధాన మార్గంలో నడవాలని, తర్వాత చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగుండాలని. చీకటిలో మరణఛాయలో, ఇది ఒక బాధకరమైన జీవితం. చీకటిలోను మరణఛాయలోను అంటే మరణపు నీడ వారి మీద నిలిచి ఉంది. మరణపు స్థితిలోకి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఆ విషయాల్లో నుంచి బయటకు రావాలని ఏం జరిగిందంట పిల్లరా? దేవుడే ఒక పనిని మనందరి కోసం జరిగించాడు. అంటే మన మంచి జీవితాల కోసం, మన సమాధానకరమైన జీవితాల కోసం, మన సంతోషకరమైన జీవితం కోసం, ఒక నిర్భయమైన, ఏ భయము లేని మరి జీవితం కోసం దేవుడే, తండ్రి అయిన దేవుడే మన పట్ల ప్రేమను బట్టి, వాత్సల్యమును బట్టి ఒక పని జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఏం పని అది అని మనం ఆలోచిస్తే, ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. ఏ దర్శనం అది? అరుణోదయ దర్శనం. అరుణోదయ దర్శనం అంటే సూర్యోదయము అని, అంటే సూర్యుని మన కొరకు అనుగ్రహించాడు. సూర్యుని చూసే కృపను దేవుడు మనకి ఇచ్చాడంట. ఎవరిని చూసే కృప? సూర్యుడిని మనం చూసే కృపనిచ్చాడు. అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించాడు. మనం ఆలోచించాలా, అంటే సూర్యోదయమును మనకిచ్చాడు, సూర్యుడిని మనకిచ్చాడు అని అర్థం అన్నమాట. అర్థమైంది? మనం భయపడకుండా, దిగులు పడకుండా, బాధపడకుండా ఒక ధైర్యంగా మనం జీవించడానికి తండ్రి అయిన దేవుడు మనకి ఎవరినిచ్చాడంట? సూర్యుడినిచ్చాడు. దేవునికి స్తోత్రం. సూర్యుడిని మనకు అనుగ్రహించాడు. మనం ఆలోచించాలా, ఈ ప్రవచనం మరి జకర్యా ప్రవచించేటప్పటికల్లా దేవుని ఆత్మ జకర్యా మీదకి వచ్చి ఈ ప్రవచించేటప్పుడు కల్లా అప్పుడు సూర్యుడు లేడా ఏంటి? అప్పటికే పిల్లరా దాదాపుగా యేసు ఆదాము నుంచి అబ్రహాము వరకు, అబ్రహాము నుంచి దావీదు వరకు, దావీదు నుంచి యేసు ప్రభు వరకు, ఇలాగు పిల్లరా దాదాపు కొన్ని వేల సంవత్సరాలు గడిచిందంట. కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము నుంచి క్రీస్తు వరకు 4000 సంవత్సరాలు, క్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తం పిల్లర 6000 ఏండ్ల మానవ చరిత్ర అని పండితులు, పెద్దలు లెక్కలు కట్టారు. మరి పిల్లర మనం ఆలోచిద్దాం, యేసు ప్రభు వచ్చే పాటికే అప్పటికి ఆదాము జన్మించి భూమి మీద మనుషులు పుట్టి 4000 ఏండ్లు అవుతుంది. 4000 అవుతుంది పిల్లర. ఈ సూర్యుడిని పిల్లర దేవుడు ఎప్పుడు చేశాడు చెప్పండి? ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు కలిగించేటప్పుడు సూర్యుడిని 4వ దినమున చేసినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. సూర్యుని ఎన్నో దినం చేశాడు? 4వ దినమున చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు గమనిస్తారు. పగటిని ఏలుటకును రాత్రిని ఏలుటకును దేవుడు సూర్య చంద్రులను చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సూర్యుడిని 4వ దినం చేశాడు. ఆ దినం మొదలుకొని సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమించడం, ఉదయించడాన్ని బట్టి దినములు లెక్కించబడతా ఉన్నాయి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పిల్లరా ఎన్ని దినాలు? ఒక దినం అవుతుంది అన్నాడు. ఒక్క దినమునకు ఎన్ని గంటలు? 24 గంటలు పిల్లరా. దీన్ని మనం ఎట్ట లెక్కిస్తాం? ఎట్ట లెక్క పెడతాం? సూర్యోదయాన్ని మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఒక దినము, ఒక దినముగా మనం భావిస్తాం. దేవుని స్తోత్రం. మన దినం ఎట్ట లెక్కబడిద్ది అంటే రాత్రి 12 మొదలుకొని పిల్లరా ఉదయం 12 వరకు 24 గంటలు అన్నమాట. దీన్ని బట్టి ఒక దినముగా మనం కేటాయిస్తాం. యూదులు పిల్లరా ఒక దినం ఎలా కేటాయిస్తారంటే, సూర్యుడు అస్తమిస్తాడు చూసావా, సూర్యుడు 6 గంటలకు ఆయన అస్తమిస్తాడు. అప్పుడు వాళ్ళకి దినం ప్రారంభమైంది.
మనకు దినం ఎప్పుడు ప్రారంభమైందంటే 12 తర్వాత మనకు డేటు మారిద్ది కదా. 12 తర్వాత దినం మారిద్ది. వాళ్ళకేమో సాయంత్రం 6 అయితే సూర్యుడు అస్తమిస్తే వాళ్ళకి దినం స్టార్ట్ అయింది. మళ్ళీ సూర్యుడు ఉదయించినప్పుడు వాళ్ళకి దినం ప్రారంభమైంది. ఇది బైబిల్ లెక్క, భారతదేశపు లెక్క. ఏదేమైనా పిల్లరా, మనం ఒక దినాన్ని ఎట్లా లెక్కిస్తామంటే సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు ఉదయించినప్పుడేమో సూర్యోదయము, అస్తమించినప్పుడేమో అట్లా అనమాట. కాలము ప్రారంభించడం, కాలం ముగించబడటం, ఇది సూర్యుడు ద్వారా జరిగేది. దీని సూర్యుని బట్టే భూమి మీద కార్యక్రమాలన్నీ జరుగుతాయి కదా. దేన్ని బట్టి జరుగుతాయి? సూర్యుడు ఉదయించడాన్ని బట్టి ఎప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడంతా కూడా పిల్లరా మనం సిటీలో ఉంటున్నాం, మనకి ఈ సంగతులు ఏమి తెలియదు. పూర్వకాలం పల్లెటూరులో పిల్లరా వేకో చుక్క అనేది ఒకటి ఉదయించింది అంటాడు పక్క. ఇప్పుడు చూడండి బయట పోయి ఉండి కనపడింది మీకు, అది వేకు చుక్క వచ్చింది అనమాట. ఆ వేకు చుక్క వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మరికొద్ది సమయానికి దాని వెనుక సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు వేకు చుక్కను చూసి పిల్లరా మంచాలు దిగి ఇక పనులు ప్రారంభించుకుంటారు పల్లెటూరోళ్ళు. అర్థమైంది? వాళ్ళకి దినాలు లెక్క ఎట్లా చెప్పండి? వేకువ చుక్కను బట్టి వాళ్ళు దినాన్ని ప్రారంభిస్తారు. దాన్ని చూశారంటే ఇక తెల్లారిపోతుంది, సూర్యుడు రాబోతున్నాడు అని వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటారు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి సూర్యోదయము, దినం ఎప్పుడు ప్రారంభమైంది? సూర్యోదయంతో ప్రారంభమైంది. ఇక మన పనులను ఎప్పుడు ప్రారంభమవుతాయి? తెల్లవారుతున్న లెగో, ఆ పని ఉంది, ఈ పని ఉంది, రకరకాల పనులు కదా. ఇక పనులు మళ్ళా పనులు ఎప్పుడు ముగించుకుంటాం? సాయంత్రానికల్లా సూర్యుడు, అప్పుడు ఇక పనులు ముగించబడతాయి. ఇది మన దినముల లెక్క. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది కాండం 1వ అధ్యాయంలోనే 4వ దినంలోనే దేవుడు సూర్యుడిని చేశాడు. ఆ దినం నుంచి పిల్లరా ఇప్పటి వరకు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇలాగ పిల్లలు జరుగుతానే ఉంది, ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇన్ని వేల సంవత్సరాలు అయిన తరువాత ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, మీకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను అన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు మరి వచ్చిందేంటి? ఇన్ని సంవత్సరాలు ఉదయించింది ఏంది, అస్తమించింది ఏంది? ప్రతిదినం మేము సూర్యుని చూస్తున్నాం కదా, ప్రతిదినము సూర్యోదయ దర్శనం మాకు అవుతుంది కదా. మరి ప్రత్యేకంగా మళ్ళా మా మీద ప్రేమను బట్టి సూర్యుడిని మాకు ఇవ్వటం ఏమిటి, సూర్యుని మాకు చూపించడం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇంతవరకు అర్థమైందా? మీకు ఆశ్చర్యంగా తొయ్యలేదా? కొన్ని వేల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉదయిస్తూ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు 4000 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు రావటాన్ని బట్టి మనుషులకు సూర్యోదయం అవటం ఏంటి? యేసు ప్రభు రాకమునిపే సూర్యుడు ఉన్నాడా లేదా? మరి యేసు ప్రభు ద్వారా సూర్యుడు రావటం ఏమిటి? ఈ ప్రశ్న మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైంది. అదేమిటంటే సూర్యుడు అను పేరు కలిగినటువంటి వ్యక్తులు కొందరున్నారు. అది అర్థమైందా? ఈ సూర్యుడు కాదు, ఈ దేవుడు ఈ కలుగు చేసిన ఈ అగ్నిగోళం పేరు కూడా సూర్యుడే. ఈ సూర్యుడు లేకపోతే మన జీవనం కొనసాగదో. సూర్యుడు కావాలి, సూర్యుడు లేకపోతే చచ్చిపోతాం. కాబట్టి ఈ సూర్యుడు ఉన్నాడు, మనకు కాంతినిచ్చి వెలుగునిచ్చి వేడినిచ్చే సూర్యుడు ఉన్నాడు మనకి. ఈ సూర్యుడు వేరు. అయితే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 84వ కీర్తనలో మరి ఒక మాట ఉంది పిల్లరా, దేవుడైన యెహోవా సూర్యుడు అనే మాట ఉంది. దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడంట? సూర్యుడు. ఒకసారి చూస్తారమ్మా. దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడు దాకుంటే ఈ కోటాలు, ఈ తప్పదంటుంది ఈ తిప్పలో. దేవునికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. పిల్లారా ఇది మనం మర్చిపోయాం కదా. కొంతమంది పిల్లరా ఉన్నారు అలాగూ. అది 5, 4, 5 అయితే వాళ్ళకి నిద్ర పట్టదు, అసలు రాదు కూడా కొనుక్కోవాలన్న. మంచి లక్షణం అది, మంచి లక్షణం. నా పరిస్థితి కూడా అంతే. 5 అయిందంటే అటు ఇటు దొరలటమే, నిద్ర ఏం రాదు నాకు. అది అలవాటు చేసుకోవాలి మనం. అర్థమైందా? నీకేం చెబుతామయ్యా, మా తిప్పలు మా పనులు మాయి. దేవునికి స్తోత్రం. 84 కీర్తన చదవట్లా. దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు, యెహోవా కృప. దేవుని స్తోత్రం. రాత్రికాల మంచి రెస్ట్ మనం తీసుకోవాలా. అర్థమైందా? అప్పుడు ఎక్కువ కాలంలో మనకు మెలుకు వచ్చింది. ఈ సిటీలో ఉండేదంటే రాత్రి 12 దాకా నిద్రపోరు కదా, 11, 12 దాకా నిద్రపోరు. అది ఆయా ముచ్చట్లో. అదే విలేజ్లో అయితే, పల్లెటూరులో అయితే అసలు మీరు 7 గంటలకు వెళ్ళండి,
7:30కి వెళ్ళిన పల్లెల్లోకి అందరూ అంత సైలెంట్ అయిపోయింది. అరే టైం ఏదో చూసుకుంటే 8 ఎక్కడ అయింది. 8 గంటలకి అన్ని ఇళ్ళు క్లోజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళు 8 గంటలకి నిద్రపోతారు పల్లెటూరోళ్ళు. సిటీలో 12 దాకా ఒక పట్టా నిద్రపోతారా? నిద్రపోరు కదా! కాబట్టి మనం ఎర్లీగా మనం నిద్రపోతే, ఎర్లీగా మనం లెగవటానికి అవకాశం ఉండిద్ది. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు సూర్యుడు, దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడు? సూర్యుడు కేడెమునై ఉన్నాడు. ఇక్కడ ఒక యెహోవా కనబడుతున్నాడు. మనను సృష్టించిన మన సృష్టికర్త అయిన తండ్రి పేరు ఏం పేరంటే యెహోవా. ఏం పేరు చెప్పండి? యెహోవా. ఎంత గొప్ప మాట పిల్లారా. ఆ మాట చాలా గౌరవంతో పలుకుతారంట యూదులు. ఆ మాట పలకరు అసల. పలకరు. యావే అంటారు వాళ్ళు. యావే, యెహోవా అంటారు. జెహోవా ఇంగ్లీష్‌లో. అదో ఆయన తండ్రి. ఆయన మనకందరికి ఏమయ్యాడు? మనకు తండ్రి. యెహోవా తండ్రి. యెహోవా తండ్రి. ఆయన కూడా సూర్యుడు అనేటువంటి మాట ఆయనకి పెట్టబడింది. మనను సృష్టించిన దేవుని పేరు ఏం పేరంటే సూర్యుడు. దేవుడైన యెహోవా సూర్యుడు కేడెమునై ఉన్నాడు అనేటువంటి మాట. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలా. దేవుడు మనకేమై ఉన్నాడు? సూర్యుడై ఉన్నాడు. సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యుడు ఏం చేస్తాడు? మనకు వెలుగునిస్తాడు, మనకు వేడినిస్తాడు, మనకు శక్తినిస్తాడు. అది మనకు ఫలమునిస్తాడు. పిల్లరా వ్యవసాయము కావాలి అంటే పిల్లరా నీటితోనే కాదు, వేడి కావాలి దానికి. వేడి కావాలి, వెలుగు కావాలి, శక్తి కూడా కావాలి. మనం భూమితో పోల్చబడ్డాం. ఈ భూమికి 3 కావాలి. ఒకటేమో మంచు కావాలి, ఒకటేమో నీరు కావాలి, మూడవది వేడి కావాలి. భూమి ఫలించాలంటే, మనం వేసిన మొక్క ఫలించాలంటే 3 కావాలమ్మా. మంచు కావాలి, తర్వాత నీరు కావాలి, నీటితో పాటు వేడి, సూర్యరశ్మి కూడా కావాలి. అలాగే మనం కూడా భూమితో పోల్చబడ్డాం. మనుషులమైన మనం కూడా భూమి. మనము దేవుని కొరకు ఫలించాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే మంచు కావాలి, నీరు కావాలి. మంచు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం, అగ్ని దేవుడైన యెహోవాకు సాదృశ్యం. ఈ 3 కూడా నీ మీద పనిచేస్తున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు. కాబట్టి సూర్యుడు అంటే మన తండ్రి అయిన దేవుడు. రెండవ సూర్యుడు అంటే పిల్లరా మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మలాకీ గ్రంథం అయితే మీకు నీతి సూర్యుడు ఉదయించును, రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నామా? ఈ వాగ్దానం ఏమంటాడు పిల్లరా? తన యందు భయభక్తులు గలవారు చదువు నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగు చేస్తాయి కనుక మీరు బయలుదేరి అది గంతులు వేస్తాం. ఆ నీతి సూర్యుడు నీ మీదకు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న నీతి సూర్యుడు ఎవరంటే మన ప్రభువైన క్రీస్తు. అంటే సూర్యుడు అనే మాట పిల్లరా తండ్రి అయిన దేవునికి పెట్టబడింది. సూర్యుడు అనే మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పెట్టబడింది. ఇక్కడ పిల్లరా మనం లూకాసు వార్తలో చదువుకున్న సూర్యుడు ఎవరంటే మన ప్రభువైన క్రీస్తు. తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసేది ఏమిటంటే ఇదిగో మీరు సమాధాన మార్గంలో నడవాలని, చీకటిలోను మరణఛాయలోను ఉన్న మీకు గొప్ప వెలుగు ఉదయించాలని ఆ దేవుడు మన పట్ల ప్రేమను బట్టి ఏం చేశాడంటే నీతి సూర్యుడైన క్రీస్తును మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తును తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపించాడు. ఇదే మాట మరి యోహాను 3:16లో చెప్పబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అది నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఏమన్నాడు? ఆ దర్శనము మనకు అనుగ్రహించెను, అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించెను. అక్కడ తన కుమారుని మనకు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడంటే
ఆ విన అక్కడ తండ్రి అయిన దేవుని కుడి పాశాన ఉన్నాడు పిల్లరా. అలా వినుతుడవు తండ్రి వక్షంబు నెడబాసి ఇలా కన్యయవు పొలతి గర్భంబు నటజొచ్చి. అలా వినుతుడవు తండ్రి వక్షంబు నెడబాసి ఇలా తండ్రి గర్భమున నటజొచ్చి. స్వర్లోక మహిమను త్యజించితేలకు, స్వర్లోక మహిమను త్యజించితేలకు, నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు. నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు. నవనార్హభువ నా దీపా కారుణ్య గుణ శోభిత శుభకర నవనార్హభువ నా దీపా. అలా వినుతుడవు తండ్రి వక్షంబు నెడబాసి. అంటే తండ్రి అయిన దేవుని కుడి పక్కన ఉన్నాడు యేసయ్య. సింహాసనం మీద తండ్రి కుడి పక్షాన ఉన్నాడు. ఆ వక్షంబు విడనాడి వీళ్ళ కన్యయవు పొలతి గర్భమున నటజొచ్చి. ఎక్కడికి వచ్చాడంట? యేసు మరియమ్మ గర్భంలోకి వచ్చాడంట. కన్య అయిన మరియమ్మ గర్భమున నటజొచ్చి అక్కడికి వచ్చాడు. అక్కడున్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? తల్లి అయిన మరియమ్మ దగ్గరకు వచ్చాడు పిల్లరా. ఆ స్వర్లోక మహిమనంతా విడిచి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత 2వ చరణం, అలా విమలము దూత సైన్యంబు నిన్ను కొలువా అన్నాడు. దూతల సైన్యం అంతా కూడా యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? కొనియాడుతా ఉన్నారు. అలాంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి పశువుల కొట్టానికి వచ్చాడంట. 2వ చరణంలో, అలా విమలమౌ దూత సైన్యంబు నిన్ను కొలువ దివి వీడి ఇలా పశువుల కొట్టాన పవళింప. ఎక్కడికి వచ్చాడు? ఇలారా తండ్రిని వదిలిపెట్టి మరియమ్మ దగ్గరకు వచ్చాడంట. దూతల పూజలను వదిలిపెట్టి పశువుల కొట్టానికి ఆయన వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిన్ను వెలిగించటానికి, నన్ను వెలిగించటానికి. దేవునికి స్తోత్రం. ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభువుని మన కొరకు ఆయన ఇచ్చాడు. ఎందుకంటే మనము సమాధానకరమైన మార్గములో నడవాలని. అది సమాధానకరమైన మార్గంలో నడవాలని, మనము మరణ ఛాయలోను చీకట్లో ఉండకుండా వెలుగులో ఉండాలని, అది వెలుగు సంబంధులుగా మనం ఉండాలని, ఇంకా అప్పుడు మరణ భయం అనేది లేకుండా ఒక నిర్భయులమై మనం ఉండాలని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఇంకొక మాట ఏంటంటే, తండ్రి సూర్యుడు, కుమారుడు సూర్యుడు. రెండవది, ఎవరైతే తనను నమ్ముతారో, తనను విశ్వసిస్తారో వారిని కూడా దేవుడు సూర్యులుగా చెయ్యటానికి. దేవునికి స్తోత్రం. అది ఆయన సూర్యుడు, కుమారుడు సూర్యుడు, మనల్ని కూడా సూర్యులుగా చేయాలని. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారు సూర్యుని వలె నిత్యము ప్రకాశిస్తారు అని బైబిల్ చెప్పింది. కాబట్టి యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుట వలన పిల్లరా మనం గొప్ప దీవెన మనం పొందుకుంటాం, సమాధానం, సంతోషాన్ని మనం పొందుకుంటాం. నిత్యం పిల్లరా ఈ సూర్యుడిని మనం దర్శించడం కాదు, నిత్యము మరొక సూర్యుని మనం దర్శిస్తూ ఉండాలి కదా. ఈ సూర్యుడు ఎటు మన మీద పడతాడు, ఆ సూర్యకిరణాలు కూడా ఈ సూర్యుని కిరణాలు మన మీద పడినట్లుగా ఆ నీతి సూర్యుని కిరణాలు కూడా ఎప్పుడు మన మీద పడునట్లుగా మనం ఉండాలి. పిల్లరా మీకు తెలుసు లేదో, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, డాక్టర్లు చెప్పేది ఏంటంటే, ఉదయకాలం 7:30 నుంచి 9 గంటల వరకు ఆ సూర్యకిరణాలు మన మీద పడాలంట. పడేటట్టుగా మనం ప్రయత్నించాలంట. ఊరకట్ల నుంచోండి ఎండలో, ఆ పని చేసుకోండి. 7 నుంచి 9 వరకు పడే ఆ సూర్యకిరణాలు మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయంట. నేనైతే ఆ పని చేస్తాను. అట్లా కూర్చోవరక అది నీ మీద పడినట్లుగా ఆ కిరణాలు నీ మీద పడాలి. ఏదో విటమిన్ మనలోకి వచ్చిందంట, శక్తివంతులం అవుతామంట. తర్వాత ఎండ కాదు, ఈ లోపు ఎండ అనేది చాలా ఆరోగ్యకరమైన ఎండ. ఆ కిరణాలు పడాలంట మన మీద.
కాబట్టి ఈ సూర్యుని కిరణాలు మన మీద పడినట్లుగా నీతి సూర్యుని కిరణాలు కూడా మన మీద పడాలి. ఎప్పుడు ఈ సూర్యునే కాదు, ఆ సూర్యుని కూడా చూస్తూ ఆ కిరణాలు మనం పొందుకుంటూ మనం ముందుకు వెళ్ళుదుముగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఓ నీతి సూర్యుడా, మా జీవనాథుడా, మాలో వసింపుమా, నా పాలి దైవమా, మాలో వసింపుమా, మా పాలి దైవమా. ఓ నీతి సూర్యుడా,